న్యూస్ తెలంగాణలో రేషన్ బియ్యం కేంద్రంగా డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేదని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు జలగం రంజిత్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అందించే బియ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటా 6 కిలోలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మోదీ ఫోటో పెట్టలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు స్పందించి నరేంద్ర మోదీ ఫోటోని ఫ్లెక్సీలో ఏర్పాటు చేయాలని కోరారు రంజిత్. అదేవిధంగా ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టి ఇవాళ ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు. దాదాపుగా కరోనా సమయం నుంచి 2021 నుంచి పేద ప్రజల యొక్క అన్నం కోసము 5 కిలోల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా పెట్టాల్సి ఉండే. ఇవాళ 6 కిలోలు ఒక కుటుంబానికి ఇచ్చే ఫ్రీ రైస్ ఏదైతే ఉందో దాంట్లో 5 కిలోలు ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఇక్కడ ఓపెనింగ్ చేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు కూడా చెప్తే బాగుంటుండే. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 6 కిలోల బియ్యంలో ఒక కుటుంబానికి 3 సభ్యులున్న కుటుంబానికి 18 కిలోలు వస్తే దాంట్లో 15 కిలోలు కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ ఇస్తున్నప్పుడు మరి 3 కిలోలు ఇచ్చే ముఖ్యమంత్రి బొమ్మ పెట్టి 15 కిలోలు ఇచ్చేటువంటి నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టకపోవడం అనేది గర్హనీయం. ఇప్పటికైనా స్థానిక యాంత్రాంగాన్ని కోరుతా ఉన్నా మరి 15 కిలోలు ఇచ్చే నరేంద్ర మోడీ గారి బొమ్మ ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఏదైతే ముఖ్యమంత్రి అదేవిధంగా ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టి ఇవాళ ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారో దాదాపుగా కరోనా సమయం నుంచి 2021 నుంచి పేద ప్రజల యొక్క అన్నం కోసము 5 కిలోల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా పెట్టాల్సి ఉండే. ఇవాళ 6 కిలోలు ఒక కుటుంబానికి ఇచ్చే ఫ్రీ రైస్ ఏదైతే ఉందో దాంట్లో 5 కిలోలు ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఇక్కడ ఓపెనింగ్ చేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు కూడా చెప్తే బాగుంటుండే. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 6 కిలోల బియ్యంలో ఒక కుటుంబానికి 3 సభ్యులున్న కుటుంబానికి 18 కిలోలు వస్తే దాంట్లో 15 కిలోలు